హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సనత్ నగర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక అబ్బాయికి తనకి 20 సంవత్సరాలు నార్మల్గా వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రినోవా నీలిమ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని తర్వాత అబ్బాయి చనిపోయాడు. ఒక ఇంజెక్షన్ వల్ల అబ్బాయి చనిపోయాడంటూ కూడా ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం చెప్తుంది. అసలు వాళ్ళు ఏ ఇంజెక్షన్ ఇచ్చారు, అంత ఎక్కువ డోస్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, చనిపోయిన తర్వాత వెంటనే కూడా చెప్పకుండా కొన్ని గంటల తర్వాత అసలు విషయాన్ని కూడా బయట పెట్టారంటూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఆందోళన చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో అబ్బాయి పేరేంటి, అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? అబ్బాయి పేరు అఫ్నాన్ మినుసేన్ అండి. అబ్బాయికి 20 years ఉంటుంది. ఓకే. ఆయన డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఇప్పుడు. లాస్ట్ సెమిస్టర్. దాని తర్వాత జాబ్ చేద్దామని ఆయనకి ప్లేస్మెంట్స్ కూడా నడుస్తున్నాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి కాదు. అసలు మాకు తెలియదు, పిల్లోడికి అసలు జ్వరం వచ్చింది. మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. కొంచెం వాంటింగ్ అవుతుంది, కడుపులో నొప్పి ఉందంటే నార్మల్ స్కానింగ్ తీయమన్నారు, తీసాం. మళ్ళీ మన స్కానింగ్ తీయండి అంటే ఓకే నో ప్రాబ్లం అన్నారు. 10,000 అన్నారు. ఓకే 10 బయట అది 5,000 పడుతుంది. 10,000 అయినా ఓకే నో ప్రాబ్లం అని చెప్పాం. సిటీ స్కాన్ చేపిస్తున్నప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అది ఫస్ట్ పిల్లోనికి పడుతుందా లేదా కొంచెం 2% ఇచ్చి చెక్ చేయాలి. ఇట్లా బ్లూ కలర్ మార్క్ వేసి చెక్ చేస్తారు. ఒకవేళ రియాక్షన్ వస్తే ఇయ్యరు. ఆయన ఏం చేశారంటే ఏం అడగకుండా కన్సల్ట్ ఫామ్ సైన్ చేయకుండా మాతోనే మమ్మల్ని పిల్లోడు హిస్టరీ అడగకుండా ఏం చేయకుండా డైరెక్ట్ ఇయ్యంగానే ఇమీడియట్గా బాబు కొలాప్స్ అయిపోయారు. అక్కడే కొలాప్స్ అయిపోగానే 5 minutesలో బాబు కళ్ళు మొత్తం తిరిగేసే, ముక్కు నుంచి రక్తం, చెవుల నుంచి రక్తం. అసలు ఏం చేయాలో అర్థం కాక బాబు చాలా హైపర్ అయిపోయాడు. ఇట్లా పిలిచి మదర్ వచ్చి అర్థం చేసి టంగ్ ఆరిపోతుంది అంటే మాకు డౌట్ వచ్చింది. వచ్చి టంగ్ ఆరిపోతుంది అంటే మాకు అర్థమైంది హార్ట్ అటాక్ వచ్చిందేమో అని. అయినా వాళ్ళు డాక్టర్ ఏం చెప్తలేరు. వాళ్ళు వచ్చేసి ఏమన్నారు, లోపల తీసుకెళ్ళిపోయారు ఎమర్జెన్సీ అని. లోపల తీసుకెళ్ళేసి కాదు ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీని తీసుకెళ్ళి బట్టలు చింపేసి షార్ట్ ట్రీట్మెంట్ ఏదో చేసి ఇంజెక్షన్ ఇచ్చి బాబుని ఇప్పుడు బేవోష్ చేసామన్నారు. తొందరగా మంచిగా అయిపోతారు. మీరు ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి సార్, బాబుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఐసీయూలో షిఫ్ట్ చేయాలా, 70,000 అవుతాయి, మీరు 70,000 పే చేయాలా అని. వాళ్ళు ఫస్ట్ ఫార్మాలిటీ ఏముంటుంది హాస్పిటల్ అంటే, మెడికల్ స్పెషల్ ఏంటి, ఫస్ట్ ఏమైనా కానీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబుని బతికించాలి. యాక్చువల్లీ మేము నార్మల్గా జనరల్ చెకప్ కోసం నార్మల్గా వెళ్ళాము. మాకు అసలు హాస్పిటల్ అడ్మిట్ చేయాలా, బాబు ఇట్లా సీరియస్ అవుతాడని కూడా వాళ్ళ వల్ల మాకు తెలియదు. అయినా బాబు కోసం అని వాళ్ళు ఏం చేశారంటే వైట్ పేపర్లో సైన్ చేయించుకున్నారు. రేపు మార్నింగ్ వరకు మీరు 1 lakh rupees పే చేయాలా, పే చేయకపోతే మళ్ళీ మేము బాబు ట్రీట్మెంట్ ఆపేస్తామని. సో మేమన్నా పే చేస్తాం, ఎందుకంటే బాబుకైనా ఎక్కువ ఏం లేదు మాకు. ఇప్పుడు మేము ఇరికిపోయినాం. వాళ్ళు ప్రీ ప్లాన్గా చేశారు. నాకు తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చుట్టుపక్కల లోకల్ ఉన్న వాళ్ళు పోయి హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళావు, హాస్పిటల్లో ఇప్పుడు మా బాబుకైనా ముందు ఒక 4 days ముందు ఒక అమ్మాయి కూడా అట్లానే చనిపోయిందంట. వాళ్ళు అసలు కరెక్ట్ డాక్టర్స్ లేరు, డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు, అసలు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు. uneducated persons are there. There is no one is there to give response. I asked them, please sir, tell what happened to my son. I will take for next another hospital. Tell me another opinion means also. They are not telling second opinion also. They are going. And ఇంకోటి ఏంటంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మీకు కొన్ని గంటల వరకు కూడా తెలీదు అని చెప్తున్నారు. కొన్ని గంటలు కాదు, నెక్స్ట్ డే వరకు వాళ్ళు మొత్తం ఠాగూర్ సినిమాలో ఎలా చేస్తారు, బిల్స్ ఎట్లా పే చేయించుకుంటారు, మనిషి చచ్చిపోయినా కూడా చెప్పారు, అలా మొత్తం క్రియేట్ చేశారు. సినిమాలలో చూశాను కానీ నేను రియల్గా చూశాను. దాంతో సహా ప్రతి ఒళ్ళు నటించారు డ్యూటీ డాక్టర్స్. ఇంకోటి మాకు చాలా మిస్బిహేవ్ చేశాడంటే ఆ డాక్టర్ వల్లనే అయింది. అజర్ అలీ అని ఒక డాక్టర్ ఉన్నాడు, అతని వల్లనే మిస్టేక్ అయింది. యాక్చువల్లీ టెక్నీషియన్ ఇవ్వాలా మొత్తం. మీకు తెలుసు ఎక్కడైనా విజయాలు ఎక్కడైనా సిటీ స్కాన్ అంటే టెక్నీషియన్ అని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సపరేట్ డాక్టర్స్ ఉంటారు. నార్మల్ డ్యూటీ డాక్టర్ ఇస్తాడా, డ్యూటీ డాక్టర్ ఇచ్చేస్తాడు. అదే ప్రాబ్లమ్ అయ్యి మేము ఇప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే చనిపోయాడు, డోస్ ఎక్కువ అవడం వల్లే చనిపోయాడు అంటున్నారు కదా. ఆ ఇంజెక్షన్ ఏంటి, దాని గురించి అన్న మీకు ఐడియా ఉందా, చెప్పాలా దాని గురించి? దాని గురించి కూడా ఇంకా క్లియర్గా చెప్తలేరు, ఓపెన్ అవుతలేరు. ఆ ఇంజక్షన్ వల్ల ఎక్కువ డోస్ అయ్యి 1000 ఒక్కళ్ళు చనిపోతారు, 100 2 చనిపోతారు, అట్లా అని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళతో తప్పైంది.
ఈ తప్పుకి ఇంకొక తప్పు చేసి వాళ్ళు కవర్ చేసుకోవడానికి పోయారు. మొత్తం వాళ్ళు ఏం చేశారంటే బాబుకి ఇప్పుడు ఐసీయూలో పెట్టాలని పైకి తీసుకెళ్లారు. ఎంఐ ఐసీ అని ఎలా ఉందంటే అది సెంట్రల్ జైల్ లాగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు అబ్బాయికి ఇంతకు ముందు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేదు. అంటే నార్మల్ గా అందరికి ఫీవర్స్ వస్తూ ఉంటాయి, కాకుండా తనకి ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉందా ఇప్పుడు కూడా, అనారోగ్యంతో ఉండడం కానీ? అలాంటి ఏం లేదు. బాబు బాగానే యాక్టివ్ ఉన్నాడు, జిమ్ కి వెళ్తాడు, స్పోర్ట్స్ ఆడతాడు, బాగా చదువుతాడు, ఎంజాయ్ చేస్తాడు, 5 times ప్రేయర్కి వెళ్తాడు, నమాజ్కి వెళ్తాడు, టైం దొరికితే ఎంజాయ్ గానే ఉంటాడు. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఏమైనా పిల్లలన్నా కానీ జ్వరం వస్తుంది పోతుంది, జలుబు దగ్గు అలాంటి కామనే. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయిపోయింది. మాకు అసలు ఏం చేయాలా, వాళ్ళ మదర్ డిప్రెషన్లో ఉన్నారు, ఫాదర్ డిప్రెషన్లో ఉన్నారు, మాకు ఏం చేయాలో అర్థమైతలేదు. మాకేంటంటే న్యాయం కావాలా, మాకు ఆ డాక్టర్కి శిక్ష పడాలా, హాస్పిటల్ బంద్ అవ్వాలా. వాళ్ళ యాజమాన్యం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా ఇష్యూ జరిగిన తర్వాత? చేయలేదండి. అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లేరు, లేరు. ఇంకొక పే చేశారా బిల్? ఇంకొకటి చెప్తా, బిల్ ఫస్ట్ పే చేసాం, మళ్ళీ పే చేయడానికి పోతే ఏదైనా హాస్పిటల్లో పిల్లలు ఎవరైనా చనిపోతే సెటిల్మెంట్ చేయ వరకు డెడ్ బాడీ ఇయ్యరు. మమ్మల్ని అడగకుండా మా డెడ్ బాడీ కూడా తీసుకొచ్చి కింద పెట్టేశారు. వాళ్ళు తీసుకెళ్ళిపోమని డబ్బుల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళది అంటే అమౌంట్ గురించి మాట్లాడకుండా బాడీని కింద తీసుకొచ్చి పెట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. అవును, తీసుకెళ్ళిపోమన్నారు. డబ్బుల గురించి ఎవరు అడగలేదు. అది కూడా 1 day బిఫోర్ మా సనత్ నగర్ కార్పొరేటర్ నాకు బాగా సపోర్ట్ చేశాడు, బాలరెడ్డి అన్న గారు. అతను అన్నాడు, నేను అన్నాను వాళ్ళు బిల్ మీద బిల్ పే చేయమంటే నేను మాట్లాడతా అన్నారు. అతనికి తెలిసింది బాబు క్రిటికల్ ఉన్నాడు, బిల్ కట్టకు, వెయిట్ చెయ్యి అన్నాడు. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది పిల్లోడు చనిపోయాడేమో అని. అంతలో నేను బిల్ కట్టలేదు. అయినా మళ్ళీ బిల్ కట్టడానికి వేరే మెడిసిన్ మాత్రం చాలా స్కామ్ అండి. బయట నుంచి తీసుకొస్తే వాళ్ళు తీసుకుంటలేరు, వాళ్ళ దగ్గర తీసుకోవాలా, వాళ్ళు అందరు నటిస్తున్నారు. బయట 700 దొరికేది అక్కడ 3000 మెడిసిన్. ఏమేమో ప్లాస్టిక్ సామాన్ తీసుకెళ్తున్నారు, ఒక డోర్ నుంచి తీసుకెళ్తున్నారు, ఇంకొక డోర్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు. అంతా మొత్తం సినిమా ఆడుతున్నారు. బాన్సల్లాని పెట్టి అంత బాన్సల్లాని ఏమైనా హాస్పిటల్లో బాన్సల్లాని పెడతారు. అసలు బాన్సల్లాని పెట్టాల్సిన ఇష్యూ అంత ఇది అక్కడ. అంటే మేము ఎక్కడ అల్లరి చేస్తాం, మేము గడబడి చేస్తామని. కానీ మా మానవత, మేము ఒక సిటిజన్స్, అక్కడ వేరే వాళ్ళు కూడా ఐసీయూలో పేషెంట్స్ ఉన్నారని పైన ఏం గడబడి చేయలేదండి. మా వల్ల ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది రావద్దని ఇమీడియట్గా 2 పేషెంట్లు షిఫ్ట్ అయిపోయారు వేరే హాస్పిటల్కి, ట్రీట్మెంట్ సరిగా లేదని మా పిల్లోడిని చూడంగానే. పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? అవును, ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అది కూడా ఎట్లా అయిందంటే మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హెల్ప్ చేశారని కేసు అంతా స్ట్రాంగ్ అయింది. అది పోస్ట్ మార్టం కూడా అయింది. టీమ్ ఆఫ్ డాక్టర్ పోస్ట్ మార్టం చేశారు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు బాగా సపోర్ట్ చేశారు. సార్ అన్నారు వెంకల స్టెప్ తీసుకున్నదే లేదు, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. చిన్న బాబు చనిపోయాడు, ఆయన కూడా బాధపడ్డాడు చాలా. వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు సార్, వచ్చి అన్నారు ఇంత చిన్న పిల్లోడు చనిపోయాడు, అసలు సమస్యనే లేదు బ్యాక్ స్టెప్ తీసుకునేది అని చెప్పారు. కేసు ఎక్కడ దాకా అయినా ఆయన కూడా సాయం చేస్తున్నాడు పాపం సార్ లేకుంటే నేను లేను. శ్రీనివాస్ యాదవ్ గారికి నేను మా ఫ్యామిలీ ప్రకారంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సార్ మాకు బ్యాడ్ టైంలో బాగా హెల్ప్ చేశారు. మా లోకల్ కార్పొరేటర్ బాలరెడ్డి సార్ కూడా, సురేష్ గౌడ్ అని, ఇంకా మా లోకల్ ఇంకోటి మా ఫ్రెండ్ ఉన్నాడు రాజేష్ అని, బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్. అతను మాత్రం నాకు అవుట్ స్టాండింగ్ సపోర్ట్ చేశాడు. అతనే అంత మీడియాని అందరినీ పిలిచి మా ఫ్యామిలీకి డబ్బులు లేకుంటే కూడా గోపాల్ అన్నని ఒక ఆయన ఉంటాడు, ఆయన అన్నాడు ఎన్ని లక్షలైనా నేను ఇస్తాను, ఈ రోజు బాబుని మంచి చూసుకోమన్నాడు. అందరు నాకు ఫ్రెండ్స్ లోకల్ వాళ్ళు హెల్ప్ చేశారని. కానీ ఒకటే అన్న, బాబు చనిపోయాడు. ఇంత హెల్ప్ వచ్చినా కానీ బాబు చనిపోయాడా? అవునన్న, బాబు చనిపోయాడు. ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ నా కొడుకు వస్తున్నాడు అని చెప్తుంది. ఆమె అసలు మదర్ ఎంత లాస్ అవుతారు మీకు తెలుసు కదా బ్రదర్. అదే మాకు న్యాయం కావాలా. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ 2 months వస్తాయని చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సిఎస్ఆర్తో కూడా కలిశాను. కానీ ఏమవుతుందంటే ఒక 24 hours ఒక రిపోర్ట్ ఇస్తారంట. ఆ రిపోర్ట్ చెప్తలేరు, ఎందుకంటే మేము ఎక్కడ గొడవ చేస్తామేమో అని. కానీ అది చెప్పాలంట, అది కూడా చెప్తలేరు. కానీ మెయిన్ రిపోర్ట్ వచ్చేసి 2 months లోపల వస్తా అంటున్నారు. మేము హై ఇన్ఫ్లుయెన్స్ వాడేసి గాంధీలో నుంచి తొందరగా రిపోర్ట్ తెప్పించడానికి ట్రై చేస్తున్నాం మేము కూడా. మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు, మా కార్పొరేటర్ కూడా, మా లోకల్ లీడర్ సురేష్ అన్న, వీళ్ళందరూ మాట్లాడతారు. రిపోర్ట్స్ వస్తే అసలు బాబుకి ఏం జరిగింది అనే విషయం కూడా బయటకు వస్తుంది. పక్క వస్తుంది. బయట వచ్చేదేంటి, వాళ్ళ డాక్టర్సే వచ్చి మాకు చెప్పాము మా జాబ్ పోతుంది, డాక్టర్ తప్పు వల్లనే మీ బాబు చనిపోయాడు అని చెప్పి వాళ్ళు వేరే డాక్టర్స్ చెప్పారు.
అవును, అక్కడ చాలా నుంచి డాక్టర్స్ చెప్పారా? చెప్పారు కానీ వాళ్ళు డైరెక్ట్ రాలేరు అంటున్నారు. వాళ్ళు జాబ్ పోతుంది, ఎవరైనా సాయం చేస్తారు కదా, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. జాబ్ పోతే పోయింది, ప్రాణం పోతే ఓకేనంట వాళ్ళకి. ఏమో అన్న వాళ్ళు అలా అన్నారు కానీ అక్కడ ఏమైందంటే వాళ్ళ తప్పైందని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అందుకోసం డెడ్ బాడీ ఇచ్చేసారు కదా. వాళ్ళు అంటున్నారు ఇండిషన్ వల్ల అయిందని, ఆ ఇండిషన్ ఇచ్చారు. ఒప్పుకున్నంత మాత్రం ప్రాణం తిరిగి రాదు రాదన్న. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలా. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే ఆ డాక్టర్ అజర్కి శిక్ష పడాలా, దానికి సపోర్ట్ చేసిన అన్ని డాక్టర్లకి, ఆ టెక్నీషియన్లకి ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఒక శిక్ష అనేది పడాలా. మా పిల్లోడికి అయింది, వేరే వాళ్ళకి అవ్వదు. మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్, మెడికల్ అనేది ఎడ్యుకేషన్ అనేది మజాక్ చేయవద్దు లైఫ్లతోనే. మేము ఇప్పుడు భరిస్తున్నాం, మేము చదువుకున్నాం అని మేము చూసుకున్నాం. అలాగే చైతన్య కలిగిన అబ్బాయి అంటూ కూడా వాళ్ళ మదర్ ఎవరో చెప్తున్నారు, ఒక్కడే కొడుక, ఇద్దరు పిల్లలు. ఓకే, అంటే చిన్నోడు ఇప్పుడే జాబ్ వస్తుంది అన్న కూడా హోప్స్ పెట్టుకున్నారు. మా పిల్లోడు చనిపోయాడు, అలాంటి వేరే వాళ్ళు ఎవరు చనిపోవద్దు. ఇక్కడని కాదు, ఎక్కడని కాదు, డాక్టర్ అనేది దేవుడితో సమానం, దేవుడి తర్వాత. వాళ్ళే ఇలా చేస్తే ఎట్లా? మనుషులకి నమ్మకం అనేది ఎక్కడ ఉంటుంది? పైసలు ఏంటన్నా ఇవాళ ఉంటే రేకపోతే, మాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మాకు న్యాయం కావాలా. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్ వాళ్ళు కాంప్రమైజ్ కూడా చేద్దామని వేరే వాళ్ళతోనే ప్లాన్ చేసి ట్రై చేస్తున్నాం, కానీ మాకు వద్దు, మేము పిల్లోడికి అన్యాయం చేయము, డబ్బులు మాకు వద్దు, మా పిల్లల్ని మేము 20 సంవత్సరాలు చూసుకుంటున్నాం, మాకు చాలు, మా పిల్లోడికి న్యాయం కావాలా. ఆయన చచ్చిపోయినా కూడా మా పక్కనే ఉన్నాడు, ఆయన ఏడుస్తున్నాడు, మేము ఇంత బాధలో ఉంటే. ఎవరు పిల్లోడు అంటే ఆయనకు మేము ఇంత అన్ఎక్స్పెక్టెడ్, మేమే తీసుకెళ్ళి ఆయన జ్వరం వచ్చిందిరా అని తీసుకెళ్ళాము, చనిపోయాడు. ఆయనకి తెలుసా ఆయన చనిపోతాడని. అందుకోసం నేను ఏమంటున్నా అంటే మీరు అందరు సాయం చేస్తే, ఇది ఎంత పెద్ద వరకు కేటీఆర్ సార్ వరకు కూడా తీసుకెళ్ళండి సార్. కేటీఆర్ సార్కి పెట్టండి, హెల్త్ మినిస్టర్కి పెట్టండి, గవర్నమెంట్కి కూడా చెప్పండి ఇలా జరుగుతుంది. ఈ హాస్పిటల్ మాత్రం రినివా నిలిమ్ హాస్పిటల్లో ప్రతి వాళ్ళు మీరు గూగుల్లో రేటింగ్ చదవండి, చాలా భయంకరమైన, చాలా మనిషి పోతే రాదని కూడా రాశారు. మీరు ఎందుకు తీసుకోవాలంటే దగ్గరలో ఉన్నారండి. జనరల్ గా మా బావ తీసుకెళ్ళాడండి, నేను తీసుకెళ్ళలేదు, అదే మిస్టేక్ అయిపోయింది. అంతలో కూడా మేము ఏదో అనుకున్నాం, కానీ ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్తే పిల్లోడు చనిపోతాడని అనుకోరు కాదు. అది పేరుకి బయట నుంచి కనిపించడానికి హాస్పిటల్, కానీ లోపల వెళ్ళంగానే మీరు చూస్తారు ఎంత దారుణం ఉంటుంది అంటే, ఆ లిఫ్ట్లు అవి ఇవి అసలు మేనేజ్మెంట్ అసలు ఏం లేదు. ఉట్టి సెక్యూరిటీ గార్డులు ఎక్కువ ఉంటారు, బాన్సర్లు ఉంటారు, డాక్టర్లు తక్కువ మంది ఉంటారు. ఓకే, రైట్. సో గైస్ చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. సో అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా ప్రాణాన్ని అయితే మళ్ళీ తిరిగి తీసుకురాలేం. కాబట్టి అంటే వీళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధం కావట్లేదు. అన్యాయం జరిగింది, ఒక ప్రాణం పోయింది, మా వల్ల వేరే వాళ్ళు బలి కావద్దు,